ఈరోజు ఇంతమందిని పేరు బట్టి పిలిచిన దేవుడు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. దగ్గర బైబిల్లో 30 మందిని దేవుడు పేరు బట్టి పిలిచినట్టుగా నేను వాక్యంలో చూశాను. ఈరోజు నిన్ను కూడా పేరు బట్టి పిలుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? మనము ఇలా ఉన్నామంటే దేవుని కృప కాదండి. దేవుని కృప మన మీద అప్రీతంగా ఉంది కాబట్టి మీరు క్షేమంగా ఉన్నాం. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని పొందులాగన మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి. ఆత్మీయంగా కొంతమంది బలహీనైపోయారు. మునుపులాగా ప్రార్థన చేసుకోవట్లేదు, మునుపులాగా మోకాలను లేదు, ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నారు. మీలో కొంతమంది కన్నీటి ప్రార్థన చేసేవారు కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుడు మీ మీద కనకరపడి ఇలాగ ఆత్మీయంగా దిగజారిపోతున్న వారు, బలహీనైపోతున్న వారు, తర్వాత దేవుని మహిమను కోల్పోయిన వారు, వీళ్ళందరినీ కరుణించి మరలా లేవనెత్తబోతున్నారు. ఈ యొక్క వాక్యం వింటున్న వారు సేవకులైతే నేను ప్రవచిస్తున్నాను, మరలా మీరు చిగురించబోతున్నారు. మునుపటి కంటే మరీ ఎక్కువ బలంగా అద్భుతమైన సేవ మీరు చేయబోతున్నారు. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 3 అధ్యాయాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదామును దేవుడు తప్పు చేసిన తర్వాత పేరు బట్టి పిలవటానికి గురించి నిన్న మాట్లాడాను. పేరు బట్టి పిలవటంలో చాలా విశేషత ఉంది. పేరు బట్టి పిలిచినప్పుడు మీరు ఆయనకు బాగా ఎరిగిన వారని, మీరు ఆయన గుర్తులో జ్ఞాపకంలో ఉన్నారని, అంతేకాదు మీరు క్షమించాడని, తర్వాత మీకు ఆయనకు ఉన్న రిలేషన్స్ బ్రేక్ అవ్వలేదని, ఇలాగ అనేక అర్థాలు ఉన్నాయి. ఒక ఆదామునే కాదు, దేవుడు అనేక మందిని పేరు బట్టి పిలిచాడు. నిన్న అబ్రహామును పిలిచాడని చెప్పాను. ఈరోజు మరి ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 46:1-4 చదివితే యాకోబు అని దేవుడు పేరు బట్టి పిలవటాన్ని మనం చూస్తున్నాం. ఈ పిలిచి ఆయన ఏం చేస్తున్నాడో వాగ్దానం ఇస్తున్నాడు. మిమ్మల్ని పేరు బట్టి పిలిస్తే దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు మీకు గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ప్రవచన వాక్ ఇవ్వబోతున్నాడు, లేదా ఆ ప్రవచన వాక్కు నెరవేర్చబోతున్నాడు. మూడవదిగా నిర్గమకాండం 3:1-10 చదివితే మోసే అని 2 మార్లు దేవుడు పేరు బట్టి పిలవటాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మోసే అని పిలిచాడో దేవుడు కథ జీవితాన్ని మర్చిపో, ఇప్పుడు నీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాను అని అర్థం వచ్చినట్టుగా దాని వెనకాల ఉన్న అర్థం. నీకు ఇంక మీదట పాత జీవితం కాదు, పాతవి గద్దించిపోయాను, సమస్తం కొత్తవాయను అనే విషయాన్ని తెలియపరచడానికి 2 సార్లు మోసే అని పిలవటాన్ని మనం చూస్తున్నాం. అలాగే 1 సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 1-10 చూస్తే సమూయేల్ అని 2 మార్లు దేవుడు పిలవటాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే దేవుడు ఫ్యూచర్ గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఆయన బహుబలంగా వాడుకోబోతున్నట్టుగా, ఆయన చిన్నవాడు ఏమి కాదు గొప్పవాడని తెలియపరచడం కోసం దేవుడు 2 మార్లు పిలవటాన్ని మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 10:38-42 చదివితే మార్తా అంటున్నాడు. అంటే ఇక్కడ హెచ్చరిక ఇవ్వబోతున్నాను అర్థం. మనల్ని కనుక దేవుడు పేరు బట్టి పిలిస్తే దానిలో హెచ్చరిక ఉందని అర్థం, మనల్ని హెచ్చరించబోతున్నాను అర్థం. అవును బిడ్డలారా, దేవుని యొక్క హెచ్చరిక లేకపోతే మనం నశించిపోతాం. లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 చదివితే సీమోను అంటున్నాడు. సీమోను ఆ టైంలో ఎలా ఉన్నాడు చెప్పండి? బలహీనుడుగా ఉన్నాడు, పడిపోయే స్థితిలో ఉన్నాడు. అటువంటి టైంలోనే పేరు బట్టి పిలవటం, సీమోను అని పేరు బట్టి పిలవటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో చూస్తే సౌలా అని పిలిచాడు. అంటే ఇంకా నువ్వు బాధ పెట్టింది ఇంకా చాలు, ఇంకా నువ్వు చెడు మార్గంలో ఉండటం నువ్వు చాలు, నువ్వు సోనిధితో నువ్వు ఏదో పరిశుద్ధుడుగా ఉంటున్నావు, అది కాదు, నీది అనేది ఇది కాదని దేవుడు ఆయన హెచ్చరించి, దేవుని బిడ్డలారా ఆయన చేసే అక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నీ పాప నుండి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టమని దేవుడు చెప్పినప్పుడు
లేకపోతే నిన్ను పాపం చేయకుండా ఆపినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పేరు బట్టి పిలుస్తాడు. ఈరోజు ఇంతమందిని పేరు బట్టి పిలిచిన దేవుడు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. దగ్గర బైబిల్లో 30 మందిని దేవుడు పేరు బట్టి పిలిచినట్టుగా నేను వాక్యంలో చూశాను. ఈరోజు నిన్ను కూడా పేరు బట్టి పిలుస్తున్నాడు. ఆయన నీ పేరు జీవకథ రాసింది కాబట్టి నిన్ను దేవుడు పేరు బట్టి పిలుస్తున్నాడు. నీ శ్రమ నుండి, నీ శోధ నుండి, కష్టాల నుండి దేవుడు తప్పించబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించినగాక. వచ్చిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభు. మమ్మల్ని మీరు పేరు బట్టి పిలిచే దేవుడు తండ్రి, ఇప్పుడే ఆశీర్వదించండి. పరలోక మహిమతో నింపండి, అభిషేకముతో నింపండి ప్రభా. 2 పాల ఆత్మ దయచేయమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. దేవుడు మన దీవెన గాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాగ్దానం బట్టి మన దీవెన గాక. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే.